వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్ ఎప్పుడు కూడా పర్యాటకులతో కలకల్లాడుతుంది. ఉత్తి రోజుల్లో వందల్లో ఉంటారు ఇక్కడ పర్యాటకులు. ఆదివారం వచ్చిందంటే వేల సంఖ్యలో పర్యాటకులు ఎప్పుడు వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం పేరుపాలెం బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళ బీచ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము భీమవరం నుంచి వచ్చామండి. సార్ ఎప్పుడు వస్తుంటారా, ఇదే మొదటిసారా? అంతకుముందు ఒకసారి 6 months బ్యాక్ ఒకసారి వచ్చాం. మళ్ళీ అంతకుముందు చాలా బాగుంది అనిపించి మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి వచ్చాం. ఓకే అండి, అంటే ఎలా ఉంటుంది ఇక్కడ బీచ్ పరిస్థితి ఏంటి? బీచ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు గొలపాలెం బీచ్ కూడా వెళ్ళాము, అది అంతగా ఆకట్టుకోలేదు. సో అందుకని ఇక్కడ చాలా బాగుంది అనిపించి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం ఒకసారి. ఫ్రెండ్స్ మా స్టాఫ్ అందరూ కలిపి వచ్చి ఇక్కడికి వచ్చి నేను సరదాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో. ఇంకా మళ్ళీ బాగుంది అనిపించి మళ్ళీ ఈసారి కూడా ఇక్కడికే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సార్ అంటే ఇక్కడ చూసుకుంటే కొంచెం బీచ్ కూడా కొంచెం ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంటి మీకు ఏమైనా ప్రమాదాలు ఈ మధ్యకాలంలో కొన్ని జరిగినాయి అంటున్నారు, దాని గురించి మీకు ఏమైనా తెలుసు? అంటే యాక్చువల్గా ఎక్కువగా ఈ ఆకతాయిలు ఏంటి కుర్రోళ్ళు వీళ్ళు ఏంటంటే తాగేసి ఆ మత్తులో తెలియకుండా కొంచెం లోపలికి వెళ్ళడం వల్ల జరుగుతుందే తప్ప సో అంత ప్రమాదకరమైనది అయితే ఏమీ కాదు. మన జాగ్రత్తలు మనం ఉంటే పెద్ద ఇష్యూ ఏమీ కాదు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి పోలీసులు కూడా వస్తున్నారు, కొంచెం వార్నింగ్స్ ఇస్తున్నారు మధ్య మధ్యలో. ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకొద్దు వెళ్ళిపోండి అంటున్నారు. ఒకవేళ ఉధృతంగా అనిపించినా కూడా జనాలు లోపలికి దిగద్దని స్పెసిఫిక్గా హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఈవినింగ్ టైంలోనే కాకుండా ఇప్పుడు బీచ్ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో మార్నింగ్ టైంలో పోలీసు వాళ్ళు ఎవరైనా మీరు స్నానాలు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి హెచ్చరికలు అని చేస్తున్నారు, లోపలికి వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఏమైనా ఆపదం కానీ అదేవిధంగా ఎవరైనా ఈతగాళ్ళని ఇక్కడ దగ్గరలో పెట్టడం కానీ మీరు ఏం చూసారా ఇక్కడ ఎలా జరుగుతుంది? అంటే ఈతగాళ్ళని అంటే మేబీ నేను చూడలేదు. మేబీ ఆ ఎదర కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఉండొచ్చు. కానీ పోలీసులు ఒక రౌండ్లు వేస్తున్నారు. వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లోపల దిక్కండి, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి, బాగాలేదు అని హెచ్చరికలు అయితే చేస్తున్నారు. చూసుకుంటే అంటే మన ఈ బీచ్కి ఎక్కడెక్కడ పక్క జిల్లాల నుండి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అంటే ఈ బీచ్ ఎంత ఫేమస్ అయింది అంటారు, మీకు తెలిసింది అని చెప్పి? అంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్లాట్గా ఉండి ఇసుక కూడా కొంచెం మెత్తదనం ఉండటం వల్లనే. నెక్స్ట్ ఇది కొంచెం సేఫ్టీ. యాక్చువల్గా చిన్న గొలపాలు అవన్నీ కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి, పోడు బీచ్ అయ్యి. కానీ ఇంకా బందర్ తర్వాత మళ్ళీ ఇటు పక్క అయితే కనుక మన పశ్చిమ గోదావరిలో అయితే ఇది ఒకటే ది బెస్ట్. ఏంటంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇష్యూస్ అయితే ఏమి లేవు, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ తాగేసి అలా వెనక్కంట లోపలికంటే వెళ్ళడం వల్లనే తప్ప ప్రమాదకరం అయితే ఇంకేమీ లేదు. అంతా బాగుంది, సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. మేమైతే పొద్దున్నే మార్నింగ్ వచ్చాము, 9కి ఎప్పుడు వచ్చి సరదాగా వంటలు చేసుకున్నాం. మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చాం. ఒక 20 members బస్ వేసుకుని వంటలు అవి చేసుకుని శుభ్రంగా తినేసి స్నానానికి దిగాం. పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది. ఇది పర్యాటకులు చెప్తుంది. ఇక్కడ మన చుట్టుపక్కల ఏరియాలో ఒక ఫేమస్ బీచ్ ఉందంటే పేరుపాలెం బీచ్. కానీ ఇక్కడ కొంతమంది ఆకతాయిల వల్ల మద్యం సేవించి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ వల్లే ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రమాదం అయిన ప్రదేశం అయితే కాదు. ఎవరైనా సరే ఒడ్డు వరకు చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఉండవు. కానీ ఆ పోలీసు వాళ్ళు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు, లోపలికి వెళ్ళకూడదు, వడ్డీనే చేయాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ కొంతమంది ఆకతాయిలు కొంతమంది ఎన్నకపోవడం, లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఎవరికి తగినట్టు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవనేసి పర్యాటకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలకు కానీ ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కానీ అదేవిధంగా పక్క జిల్లా వాళ్ళకి కానీ ఇదే ఒక నెంబర్ 1 బీచ్, మంచి పర్యాటక ప్రదేశం అని చెప్పేసి కూడా పర్యాటకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, నర్సాపురం.